కార్తీక మాసంలో దీక్షలు షురువైతే సంక్రాంతి నాడు మకర జ్యోతి వరకు బగ్గ తరలొస్తుంటారు అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు. మకర జ్యోతి దర్శనంతో ఏం అయిపోదు. జ్యోతి కానొచ్చినాక 4 ఒద్దులకు మెట్ల పూజ ఒడిచినాక స్వామివారి దర్వాజలు మూస్తారు అన్నట్టు ఈసారి మకర జ్యోతి దర్శనాలకు పోయేటి భక్తుల సందడి ఎట్లుంది, జ్యోతి దర్శనానికి సౌలతులు ఏమేం చేసిర్రు అనేదంతా తెలుసుకోవాలి కదా. చలో శబరిమల. అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శన భాగ్యం దొరికింది. అవు శబరిమలలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఇయాల ఇరుముళ్ళు కట్టుకొని దివ్య జ్యోతిని కండ్లార చూసేందుకు బగ్గగా పడ్డారు అయ్యప్ప భక్తులు. గట్టొచ్చిన అయ్యప్ప స్వాములకు మకర జ్యోతి దర్శన భాగ్యం దొరికింది అన్నట్టు. పతేడు మకర సంక్రాంతి నాడు శబరిమల కొండలకు ఎదురుగున్న పొన్నాంబల మేడ మీద మకర జ్యోతిని వెలిగిస్తారు. అట్టనే ఈ ఏడు కూడా పదనం దిట్ట పందలంలున్న పందలం రాజప్రసాదం కేంచి తిరుమల గుడి దానక స్వామివారిని అలంకరించేటి తిరువాభరణాలు ఊరేగించుకుంటూ వస్తారు. మస్క చీకటి పడేటాళ్లకు సన్నిధానానికి చేరుకుంటారు స్వాములోరు. అటెంక కొండ మీద 3 మాటల దివ్యమైన మకర జ్యోతిని కండ్లార చూసేటి భాగ్యం దొరుకుతుంది అయ్యప్ప భక్తులకు. అట్టియాల పొద్దుకాల 6:25 6:55 నడుమ దర్శనం ఇచ్చింది మకర జ్యోతి. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేటాళ్లకు ఈ జ్యోతి దర్శనం దొరుకుద్ది అనేది అయ్యప్ప భక్తుల నమ్మకం. ఈ జ్యోతి దర్శనానికే ఇరుములు నెత్తిన పెట్టుకొని వచ్చిర్రు అన్నట్టు అయ్యప్ప మాల లేసిన భక్తులు. ఇంకేముంది, మకర జ్యోతిని కండ్లార చూసినాక అయ్యప్ప మాలధారణ దీక్షను విరమించారు. గాని ఇంతకు మునుపు మకర సంక్రాంతి నాడు స్వామివారి దర్శనానికి ఆంక్షలు లేకుండే, ఆగబట్టులు లేకుండే. గాని ఏడట కాదుల్లో ఆంక్షలు పెట్టిరు భక్తులకు. 14వ తారీఖు నాడు స్వామివారిని దర్శనం చేసుకునేటి భాగ్యం ఉత్తమ 30,000 మందికే దొరికింది. అది కూడా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకే. మళ్ళా ఇగేటు జ్యోతి దర్శనం ఓడిచింది కదా, ఇక గుడిని మూస్తారేమో అనుకునేలో అట్టే ఉండదు. జనవరి 20వ తారీఖు దాకా దర్శనం చేసుకోవచ్చు. జ్యోతి దర్శనానికి పోయేటోళ్ళేడు దగ్గరికి చూస్తారు కానీ కడమోళ్ళు అయితే టీవీలలో చూసి మనసు తుర్తి చేసుకోవాల్సిందే. మళ్ళా ఇక ఇప్పుడు బొవ్వాలన్నా పోయేటందుకు వశపడదు కానీ ఏటికైతే టీవీలలో చూసి తుర్తిపడు. పోబుద్ది అయితే మళ్ళీ వచ్చే ఏడు చూద్దాం ఇక సల్లగా బత్తే.